వాళ్ళలో మంచి కో స్టార్స్ ఎవరు మీకు పాత నుంచి ఇప్పటి వరకు ఎవరు కో స్టార్స్ మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు? ఫ్రాంక్లీ చెప్పమంటారా, నేను ఎవరితో అంత అటాచ్డ్గా ఉండను, డిటాచ్డ్గా ఉండను. ఓకే హాయ్ హాయ్ మాట్లాడతాం అంతవరకు, అందరూ క్లోజ్గా ఉంటారండి. ఇది మీరు నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇదేదో ఇది అనుకోకండి మీరు. ఇప్పుడు నేను షూటింగ్ వెళ్ళానంటే అందరితో బాగా మాట్లాడతాను, ప్రతి ఒక్కరితో. కాఫీయే కదా, కాఫీ అంటే చాలా ఇష్టం చాలా. ఓకే సరే, ఒకటి చెప్పండి, మామూలుగా హీరోయిన్స్ ఒక సంస్థకు, ఒక డైరెక్టర్కు, ఒక ప్రొడ్యూసర్కు రెగ్యులర్గా సినిమాలు చేస్తుంటే ఏదో అంటగడతారు, రెగ్యులర్గా చేస్తున్నారు అంటే ఏదో సంథింగ్ వాళ్ళ మధ్య ఉంది అనేది రెగ్యులర్గా మామూలు జనాలకి అది ఉంటుంది. అలాంటి మ్యానిపులేషన్ మీరు ఏమైనా ఎక్కడైనా ఫేస్ చేశారా? నేనే లేదు. అది ఇండస్ట్రీ అని కాదండి, బయట కూడా ఉందండి. ఒక మనిషితో క్లోజ్గా మాట్లాడామంటే ఇంకా డెఫినెట్గా అంటగడతారు. అది అందరూ కాదండి, ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఎవరు అలా ఆలోచించరు. ఎందుకంటే ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ అనేది ఈక్వల్ అయిపోయింది. అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఈక్వల్గా వర్క్ చేస్తున్నారు, అందరూ ఈక్వల్గా ట్రావెల్ అవుతున్నారు. ఎక్కడ ఆ ఫీలింగ్స్ అంతా నాకు తెలిసి ఇప్పట్లో లేదు. ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళ దృష్టి కూడా అలా ఉంటుంది అనుకోండి, వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. బట్ నాకు అలాంటిది ఏమీ రాలేదు. మీరు మ్యానిపులేట్ అయిన సందర్భం ఎక్కడా జరగలేదా? ఎక్కడ నన్ను ఎవరు డైరెక్ట్గా అడగలేదు, కానీ వాళ్ళు అనుకోని ఉండొచ్చు. ఇప్పుడు ఒక హీరోతో 4 మూవీస్ చేశాను అనుకోండి, అది హిట్ అయింది అనుకోండి, డెఫినెట్గా హిట్ పేరు అనుకోగానే వీళ్ళది క్లోజ్నెస్ ఉంటుంది అనుకుంటారు. అలా చూస్తే వినోద్ కుమార్ నేను హాయ్ బాయ్ తప్ప పెద్దగా మాట్లాడుకోము, చాలా సీరియస్గా ఉంటారు. అదే సురేష్ గారితో యాక్ట్ చేస్తే 1 more ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఆయన కామెంట్ చేస్తూ కామెడీ చేస్తుంటారు. అప్పుడు నాకు కోపం వస్తుంటుంది కదా, ఫైట్ చేస్తూ ఉంటాం. బట్ సీన్ వచ్చేటప్పటికి ఇంటర్మెసీ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతాం. అందరూ అనుకుంటారు ఆ క్యారెక్టర్ చూసి వాళ్ళు ఇలా క్లోజ్గా ఉంటారు అనుకుంటారు. నెవర్ అండి, నెవర్. అది ఇప్పుడు జనరేషన్కి అందరికి తెలుసండి, పర్ఫార్మెన్స్ అనేది ఏంటి, ఎవరితో ట్రావెల్ అవుతున్నా కూడా ఏంటి అనేది అందరికి తెలుస్తుంది ఇప్పుడు. అందుకని కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. నాకు అలాంటి గాసిప్ రాలేదు. అంటారు వినోద్ కుమార్ గారు ఇన్ని మూవీస్ చేశారు, సురేష్ గారితో ఇన్ని మూవీస్ చేశారు, అలా జనరల్గా వస్తుంటుంది. నేను చెప్తాను వాళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటుంది, మనం ఇలా ఉంటాము. షూటింగ్ అంటే అది షూటింగ్ అంతవరకే, షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు నిజంగా కాంటాక్టే ఉండదు, అంతవరకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కొంచెం వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నన్ను అసలు అందరూ ఒక నార్మల్గా ఒక మన ఇంట్లో అమ్మాయి వచ్చింది అన్నట్టుగా చూస్తారే కానీ నన్ను ఎవరు హీరోయిన్గా చూసేవాళ్ళు కాదు. మన ఇంట్లో కిడ్ వచ్చింది అన్నట్టుగా చూసేవాళ్ళు, ఎందుకంటే అలాగే ఉండేదాన్ని నేను. ఎక్కడ నేను హీరోయిన్ లా అంటే హీరోయిన్ అలా ఉంటారని కాదు, ఒక మెచ్యూర్డ్గా చూసేవాళ్ళు కాదు నన్ను. ఒక కిడ్ లాగా చైల్డ్ లాగా వచ్చి చాక్లెట్ ఇచ్చేది అలా ఉండేది, అందరూ అలాగే చూసేవాళ్ళు. అంటే ఓకే, నేను ట్రావెల్ చేసిన వాళ్ళతో కాదు, ఆల్రెడీ చేసిన వాళ్ళతో కాదు, ఏదైనా అలా జరిగి మ్యానిపులేట్ అయ్యి మీరు వదులుకున్న సందర్భం, బాధాకరమైన సంఘటన ఏమీ లేదు, అలాంటిది ఏం లేదు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేశ్వర వీళ్ళందరితో ఎవరితో వాళ్ళ కావచ్చు, ఇంకా అప్పుడున్న మోహన్ బాబు గారు ఎవరితో చేయలేకపోయారు, ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ అంటే